నేను నా చిన్నతనంలో ఒక చోట రామాయణం చెప్పేవాడిని, ఒక ఇంట్లో ఒక్కసారి చెప్పా. ఇంట్లో ఆ ఇంటి యజమాని తండ్రిని బంట్రోతులంతా తిట్టేవాడు. ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన రిటైర్ చేస్తారు తండ్రి. ఆయన చెప్పిన మాటలు ఇప్పటికి కూడా నాకు గుర్తు. అది బాగా గుణపాఠంగా వంట పట్టినవి నాకు. ఎప్పుడు రామ్ 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 అంటూ ఉండేవాడు. వీళ్ళంతా తిట్టేవాడు, మనవరాళ్ళు తిట్టేవాడు, కోడలు నా దగ్గర తిట్టలేదు కానీ తిట్టుకునేది లోపల. రేపు శ్రీరామనవమి అంటే ఇవాళ పెందలాటి రండి శాస్త్రి గారు అన్నాడు. నేనంతా 21 ఏళ్ళు, అప్పుడు 21 22 వస్తుంటే ఎవడో కలిశాడు, మాట్లాడక 10 నిమిషాలు ఆలస్యమైంది. ఆయనకి ఎవరో స్నేహితుడు వచ్చాడు, ఏమండి ఆలస్యం వచ్చాడన్నాడు. అంటే అంత కరెక్ట్ అన్నమాట. ఆయన తప్పేనండి, ఏదో కలిశారు, సరే కూర్చోమన్నాడు. కాళ్ళు కడుక్కొని వచ్చేవాడు, గడియారం పెట్టేవాడు. పొద్దున శ్రీరామనవమి, కొడుకు క్యాంపుకి వెళ్తానంటే నువ్వు వెళితే వెళ్ళు, కళ్యాణం చూసి అక్షతలు తీసుకుంటే కానీ నేను రాను, భోంచేసేయడమన్నాడు. ఒక్కడే కొడుకు, ఆయన మంచివాడు. నాన్నగారిని వదిలిపెట్టి శ్రీరామనవమి భోజనం ఏంటి, పోతే క్యాంపు రేపేసుకుంటానులే అని ఆయన ఉన్నాడు. కళ్యాణాక్షతలు తెచ్చాడు, ప్రసాదం తీసుకున్నాడు, భోంచేశాడు, నా కోసం చూస్తున్నాడు. రామాయణం జరుగుతున్నది. ఎక్కడ ఆగింది? ఇంద్రజిత్తుకు నాగపాశాలు వేసి కట్టారు, పడిపోయి ఉన్నారు. నేను మొదలు పెట్టా ప్రార్థన చేసి, పెద్ద గాలి వచ్చింది, చెట్లన్నీ పడిపోయినాయి, ఈ సర్పాలన్నీ ఎక్కడెక్కడ వదిలేసిపోయినాయి. వచ్చిన వాడెవరు? గరుత్మంతుడు అన్నా. పుస్తకం చూసి చెప్పారు నాకు మాత్రం. ఆయన ఈ కథంతా చెప్పాడు, జరిగిందంతా బాల్య స్నేహితుడికి. గరుత్మంతుడు వచ్చాడా అన్నాడు నన్ను. ఓ వచ్చాడన్నా. నేను పుస్తకంలో ఆయన మరి ఏమన్నాడు అవుతుంది, వచ్చాడన్నాడండి. ఆ తలకాయ అట్లా ఆ స్నేహితుడి తొడ మీద పెట్టేశాడంతే. కృష్ణార్పణం. ఏదో పెద్దవాడు తూలాడనుకున్నా నేను. వెంటనే డిఎంఓకు ఫోన్ చేశారు, ఆయన వచ్చాడు. ఎప్పుడు ఈ పడుకున్నాడో అప్పుడే పోయినాడు అన్నాడు. పునర్వసు నక్షత్రం, శ్రీరామనవమి, రామాయణం వింటూ కాశ్యాంతు వరడాన్ముక్తి రథవా పుత్ర సన్నిధవు, కొడుకు క్యాంపు మానుకో కూర్చోవడం, కళ్యాణం చూసి రావటం, రామాయణం వింటూ ఉంటాం. గరుత్మంతుడు నిజంగా పుస్తకంలో నాకు వచ్చాడు, అసలు ఆయనకు వచ్చాడు తీసుకెళ్ళటానికి. పుణ్యం అనేది తెలుస్తుందా? 8 నెలలు వారింట్లో చెబితే ఆయన్ని తిట్టని రోజు నేను వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది, కొన్ని అనుభవం మీకు తెలుస్తాయి. లోకంలో భూషించేదంతా పుణ్యం కాదు, లోకంలో దూషించేదంతా పాపం కాదు.